ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్, తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి, ఇవి చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు మనం ఒక రోజా పువ్వు చూసి చాలా ఆశపడతాం కదా, కానీ ఆ రోజా పువ్వు పక్కనంతా ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. కానీ మనకు అదే కావాలి. అలాగే ప్రేమ విషయంలో అలాగే అనమాట. ప్రేమ ఒక రోజా పువ్వు అయితే దాని చుట్టూ సమస్యలు ఉంటాయి. మీకు ఆ ప్రేమ కావాలి, ఆ రోజా పువ్వు కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ కదా. ప్రాబ్లమ్స్కి భయపడిపోయి మీరు వదులుకోరు కదా. అలాగే అంటే ముళ్ళకు భయపడి రోజా పువ్వును వదులుకోలేనట్టు ప్రాబ్లమ్స్కి భయపడి ప్రేమను వదులుకోరు కదా. ప్రాబ్లమ్స్ మస్ట్ అనమాట. అవి ఫేస్ చేస్తేనే మీకు రోజా పువ్వు దొక్కుతుంది. ఓకే, మీ పార్ట్నర్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వెయిటింగ్ ఎనర్జీ. ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. తన పడిన కష్టానికి ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ తనకు న్యాయం కావాలనుకుంటున్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్? మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. మీతో మాట్లాడాలి, మీకు మెసేజ్ చేయాలి, మీకు కాల్ చేయాలి అనుకుంటా ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, కానీ యాక్షన్ అంతగా తీసుకోవటం లేదు. వావ్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ వస్తారా రారా మీకు తెలియటం లేదు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ కోసం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని భయపడతా ఉన్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు. మ్యూచువల్గా మీ పార్ట్నర్ గురించి డే అండ్ నైట్ ఆలోచిస్తూ ఉన్నారు. తను మీ లైఫ్లోకి వస్తారా, లేకపోతే తన లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా, వాళ్ళతో తిరుగుతున్నారా, మిమ్మల్ని మర్చిపోయారేమో, వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో, ఇంకా మీ జీవితంలోకి రారేమోనని మీరు భయపడతా ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్, కన్ఫ్యూజన్ స్టేట్. ఇద్దరికీ కన్ఫ్యూజన్గా ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలి. మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు మీ స్ట్రెంగ్త్లో మీరున్నారు. మీరు చేయటం లేదు. అన్వాంటెడ్ థింగ్స్ని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటా ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పార్ట్నర్ పాస్ట్లో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండేరు. ఇప్పుడు తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఫ్యూచర్లో డిప్రెషన్ అవుతున్నారు. తన మనసులో ఉండేది చెప్పేదానికి భయపడతా ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? పాస్ట్లో మీకు ఒక ఆఫర్ వచ్చింది. ప్రజెంట్ మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? వావ్, అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. సూపర్. మీ పార్ట్నర్ మీతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. 6 హౌస్ పెంటికల్స్ వచ్చింది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది మీ మధ్య. మీ పార్ట్నర్ మీతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు? వావ్, ఎస్ ఆఫ్ కప్స్. ప్రపోజల్ కార్డే వచ్చేసింది. ఇది 1 వీక్ 1 మంత్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు. బాటమ్ ఆఫ్ ద డెక్, లవర్స్. సూపర్గా వచ్చాయి కదా కార్డ్స్. నాకు చాలా ఇష్టం ఈ కార్డు. ఏస్ ఆఫ్ కప్స్, లవర్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. సూపర్ కార్డ్స్ కదా. మీ పార్ట్నర్ మీకు అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీ సోల్మేట్, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఓకే,
బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూడాలనుకుంటున్నారు. మీకు ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒరాకిల్ కార్డ్స్లో? మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ. మీ ఎనర్జీ ఎలా ఉంది? 3 వచ్చేసాయి. మీరు మీ పార్ట్నర్ దగ్గర నుంచి దూరంగా ఉంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు, హీల్ అవ్వాలనుకుంటున్నారు. మీ ఎమోషన్స్ని చెప్పకుండా మీ బ్యాగ్ పెట్టేసుకున్నారు. మీ పార్ట్నర్తో మీరేం చెప్పటం లేదు. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? ఇక్కడ అయ్యో 4 కార్డులు వచ్చేసాయి. మీ పార్ట్నర్ చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ పాడు చేసిన తనే అనుకుంటున్నారు. మీ లైఫ్లోంచి పారిపోవాలని చూశారు, కానీ ఇప్పుడు ఐ వాంట్ ఫిక్స్ అవర్ కనెక్షన్, మీ కనెక్షన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. మ్యూచువల్, ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఇద్దరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు, మీ పార్ట్నర్ అనుకుంటున్నారు, నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు. ఫర్గివ్నెస్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ని వదిలి మూవ్ ఆన్ కాలేక చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇద్దరు స్ట్రగుల్ అవుతున్నారు, అదే చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్, ఒరాకిల్ కార్డుతో ఈ కార్డ్స్లో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? ఏ విషయాల వల్ల మీ లవ్ లైఫ్ స్టక్ అయిపోయింది? రొమాంటిక్ ఫీలింగ్స్, ఇద్దరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ సపరేషన్లో ఉన్నారు ఇప్పుడు. అండ్ త్వరలోనే ఎంగేజ్మెంట్ అయిపోతుంది మీకు. సూపర్. ఓకే, ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు, ఇద్దరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఎంగేజ్మెంట్ అవుతుంది. అండ్ ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మెసేజ్, యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది? లుక్ ఫర్ ఎ సైన్, డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపకండి. యూనివర్స్ ఏదో మెసేజ్ పంపిస్తుంది, నెంబర్స్ చూస్తూ ఉండండి, కాంప్రమైజ్ అయిపోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ మీదే తన ఫోకస్ పెట్టున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే బ్రేకప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మూవ్ ఆన్ అయిపోయే రిలేషన్షిప్ నుంచి. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇస్తారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ప్లాన్ వేస్తున్నారు మీ దగ్గరకు వచ్చేదానికి. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీతో ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ లెటర్ IRSHMUQBNKZEXJ ఇవి మీ పార్ట్నర్ లెటర్స్, నేమ్ స్టార్ట్ అయ్యే లెటర్స్ అనమాట. ఇప్పుడు మీకు స్విచ్ వర్డ్ చెప్తాను. With a healthy body and mind, I rise my energy vibration. With a healthy body and mind, I rise my energy vibration. ఇది స్విచ్ వర్డ్, కామెంట్స్లో పెట్టండి. అండ్ టారెట్ కార్డ్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అమెజాన్లో ఆర్డర్ ఇచ్చేసి కార్డ్స్ వచ్చిన తర్వాత క్లాస్లో జాయిన్ అవ్వండి. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.